ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో సిరి సంపదలతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 3వ రోజు పారాయణ గురించి అయితే విందాము. పంచమాధ్యాయము. ఓ శివ ధనుస్ సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి. అందునే 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధైనా సరే, ఏ పురాణనైనా సరే ప్రవచించేవారు సర్వ కర్మ బంధము విముక్తులు అవుతారు. కార్తీక వన భోజనం గురించి అయితే విందాము. యః కార్తికేసితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముచ్యతే. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపి, క్షుద్ర, చండాలాది అశోచవంతుల యొక్క సంభాషణను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనము ఏర్పాటు చేయాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి గంధ పుష్పాదాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలంలో చేసిన సర్వ పాపాల నుంచి తుముకులుకుని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోధుని సంకటం నుంచి రక్షించబడ్డాడు. కథ చెప్తాను, విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వము కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుల్ని చెయ్యాలని సంకల్పించి, నాయన రోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు, సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనము చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివిక అని చెప్పాడు. కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టు కథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కనిసిన దేవశర్మ తన కుమారుణ్ణి అడవిలోని చెట్టు త్వరలో ఇలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్ర కుమారుడు తండ్రి పాదాల మీద పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు. దేవదత్తునికి శాప విముక్తి. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మునసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఇలుక ఉన్న చెట్టు మొదలునందు పవిష్టుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టబోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్య పురుషుల దర్శనం వల్ల ఉపకారమే కానీ అపకారం ఏనాడు జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబంధ దర్శనం మాత్రం చేత రవంత పశ్చాత్తాపుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటుంటే నాకు కిరాతక జీవితం పట్ల
చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమే ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకము విచ్చుకుంటుంటున్న వైనమున గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారి సర్వ పాపాల నుంచి విముక్తులు అవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు అని తెలియజేశారు. ఈ విధంగా కిరాతకునికి చెప్తూ ఉన్న కార్తీక మహత్యాన్ని వినడమే తడువుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు. తన అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని కడగంట తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడు అయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమాధ్యాయము సమాప్త. షష్ఠాధ్యాయము. శ్రీ వశిష్ఠుడు చెప్తూ ఉన్నారు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన, దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునెత్తితో పోసి ఆ ప్రతి ఒత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యపిండి మధ్యన ఉంచి పూజా నివేదాలను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము తాము స్వయంగా దీపదానము చెయ్యాలి. దీపదాన మంత్రం గురించి అయితే విందాం. సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపచ్ఛాభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామహమ. జ్ఞానమును, సంపదలను, శుభములను కలిగించేదైన దీపదానాన్ని చేస్తూ ఉన్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పాటు గాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానము చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి అనంతరము సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్య కృత పాపాలని సమసిపోతాయి. నిదర్శనార్థకమై ఒక కథ చెప్తాను, విను. లుబ్ధ వితంతువు మోక్షము పొందుట. పూర్వము ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది. ఆమె రోజు భిక్షాటనమును చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరల్ని విక్రయించి తాను దూషిత అన్నములో తృప్తిపడుతూ డబ్బును వెనకేసాగింది. ఇతరుల ఇళ్లలో వంట పనులు, కుట్టు పనులు మొదలు చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదేగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జన లగ్న మాసనమైన ఆ వితంతువు డబ్బు సంపాదనమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ, హరికథను పురాణంలో గానో వినడం కానీ, పుణ్యతీర్థ సేవనము కానీ, ఏకాదశి ఉపవాసము కానీ చేసి ఎరగదు. ఇటువంటి లుబ్ధురాలింటికి దైవసాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలిచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరం బట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరం. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయి వాన నీళ్ళల్లా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాంటి ఈ తనువు నిత్యము కాదు, ఇది శాశ్వతం అని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడత వలె మసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవం ఒక్కడే శాశ్వతమని, సర్వభూత దయాకారుడని గుర్తించు. నిరతము హరిచరణాలని స్మరించు. కామం అంటే కోరిక, కోపం అంటే దురాగ్రహం, భయం అంటే
ఆత్మానాత్మీయ భంగత. లోభం అంటే ధనవ్యయ చింత, మోహం అంటే మమత అహంకారాలు. ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇంక నుంచైనా కార్తీక మాసాల ప్రాతస్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై భగవదర్పణంగా దీపదానము చేయి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితో చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచ్చో మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తాను చేసిన పాపాలకి చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచరణమును ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణమును ఈ విధంగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసి తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢుడై శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైన దీపదానము. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణు భక్తి పారాయణులు అవుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే షష్ఠోధ్యాయ సమాప్త. 3వ రోజు పారాయణ సమాప్తము. తర్వాత 4వ రోజు పారాయణ గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ శివ పరమాత్మని అనుగ్రహము అందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి.